నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎంటీవీ. దిస్ ఇస్ రాజమౌళి. తెలంగాణ. సో రాజకీయాలు మొత్తం తెలంగాణ చుట్టూ తిరుగుతాయి. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది, రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. అయితే రెండోసారి ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డదో మూడోసారి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఆ వాస్తవాన్ని గ్రహించని ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు ఇంకా సోయి రావడం లేదు. వాళ్ళకు ఇంకా మనం ఇంకా ఘోరంగా మాట్లాడాలంటే కూడా వాళ్ళ గురించి అసలు వాళ్ళకి ఇంకా బుద్ధి కూడా రావడం లేదు. ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రహసనంలో నేను ఈరోజు పొద్దుగాలనే ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయనకి ఇంకా ఇది గడిల పాలేరు లెక్కనే చేస్తున్నాడు. ఆ చెప్పే ఆయన కూడా ఇంకా మేము సచ్చీలులము అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. సో ఆయన పేరు కూడా అనవసరం నాకు, ఎందుకంటే నిజంగా తెలంగాణ ద్రోహులు వాళ్ళు. 10 సంవత్సరాలు అప్పనంగా వచ్చిన తెలంగాణ ప్రజల ట్యాక్స్ డబ్బును దొబ్బి తిని ఒక నియంత దగ్గర ఒక పాలేరు లెక్క పనిచేసి ఈరోజు కూడా ఇంకా పాలేరు లెక్క అణగారిపోతున్నారంటే వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు కాదు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ అని చెప్పేసి ఒక చిలుక పలుకులు పలికిండు. మరి ఆయన తెలంగాణ ప్రజలలో ఒకడు కాదా? కామన్ సెన్స్ వాళ్ళకి. అరే నిష్పక్షపాతంగా తెలంగాణ ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు అని చెప్పేసి నిజాన్ని ఒప్పుకోకుండా ఇంకా చెంచగొట్టుడు, స్పూన్ కొట్టుడు అని చెప్పేసి సిగ్గుపడుతున్నారు. ప్రజలు సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని. ఇంకా ఆ మాత్రం మీకు సీట్లు ఇచ్చినందుకు అయిపోయింది. ఇక మీది నెక్స్ట్ ఆ సీట్లు కూడా రావు మీకు, శంకరగిరి మాన్యాలే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎస్పెషల్గా పల్లెలలో చూసారా? పల్లెలలో ఉన్న ప్రజలు ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో. మరి పట్టణాలలో అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే పట్టణాలల్లో ఈ ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర వాళ్ళని గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించలే వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని గెలిపించుకున్నారు, కొంతమంది అటు ఇటు. అయితే ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ జరిగింది ఇక్కడ. ఇక అవన్నీ పక్కన పెడదాం. కమింగ్ టు ది పాయింట్. ఇంకా ఈ సచ్చీలుడు ఏమంటాడంటే ఒకప్పుడు పాల్గొనవచ్చు తెలంగాణలో. ఎవడైనా అంతే, తెలంగాణలో పాల్గొన్నాడు కూడా స్వార్థం కోసమే పాల్గొన్నాడు. అయితే ఆయన ఏమంటాడంటే లేదు, కేసీఆర్ గారు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, ఆ తప్పులు సరిదిద్దుకోలేకపోయారు. అందులో మొట్టమొదటిది 30 సీట్లను కనుక మార్చుంటే, అంటే పాత వాళ్ళకి కనుక ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా ఉంటే కనీసం ఒక 20 మంది గెలిచేవారు. ఇవి ఇక్కడ ఒక 39 ఏదో సంథింగ్ వచ్చినాయి కదా, వాటి ఏళ్ళ సంఖ్య కూడా మనకు అనవసరం. అట్లా ఇట్లా గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు అని చెప్పేసి చిలక పలుకులు పలికారు. అంటే అప్పటికి కూడా ఆయన మీద సానుభూతి కురిపిస్తూనే ఆయన మాట్లాడొచ్చాడు. ఇంకొకటి ఏమన్నాడంటే కొన్ని విషయాలలో ఆయన మాట వినలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాట కూడా వినలేదు అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాడు. దాని తర్వాత మరి ప్రజలకు ఆ మాత్రం అర్థం కదా, 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు ఒకసారి గెలిచారు, ప్రజల్ని మోసం చేశారు. రెండోసారి గెలిచినారు, ప్రజల్ని మోసం చేసినారు. ఇప్పుడు మూడోసారి కూడా మోసం చేయడానికి వస్తుంటే మరి తెలంగాణ ప్రజలకు, ఆత్మగౌరవం ఉన్న ప్రజలకు ఇంకా వాళ్ళకి బుద్ధి లేదా మేము వాళ్ళని గెలిపించడానికి? అది ఒక్కొక్కడు ఒక గూండాలాగా మారిండు. ఒక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు ఒక గూండా. ఒక్కొక్కరికి చెప్పులు గతలేనోడు. ఇవాళ ఫామ్ హౌస్లు ప్రతి వన్ కాన్స్టిట్యున్సీలల్లో ఒక్కొక్కరికి 4-5 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళు ఎట్లా సంపాదించారు, ఏం బిజినెస్ చేశారు? ఒక సామాన్యుడు అర్ధరాత్రి దాకా కష్టపడి పాపం రాయి బోవలు కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బు వీళ్ళు మంచిగా దున్నపోతులక మెక్కి ప్రజలను హింసించి పీడించి ప్రతి పథకముల పైసలు కొట్టేసి వాళ్ళు అరాచకాలు అన్యాయాలు చేస్తుంటే ఎమ్మెల్యేల మీద ఉన్న మా ఎమ్మెల్యేని ఓడగొట్టుకోవాలని చెప్పేసి ప్రజలు అనుకున్నారంట. అట్లా ఓడగొట్టిరట. ఆ ఓడగొట్టుడు సీఎం గెలిచాడట. ఆయన ఎవరు కేసీఆర్ గారు గెలిచేవారట. ఆయన అనుకున్నాడంట వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉంది కానీ నా మీద లేదు కదా అని చెప్పేసి ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి ఈయన చిలుక పలుకులు పలుకుతూ ఉన్నాడు. సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజలు నిర్విద్వంగా ఓడగొట్టారు, అది ఒప్పుకోలేదు. ఇంకేమంటాడు ఈయన, కొన్ని నిజాలు కూడా చెప్పిండు. అందులో ఏమన్నాడంటే మరి అన్నీ సపోర్ట్ చేయలేదు పాపం, కొన్ని నిజాలు కూడా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? కేసీఆర్ గారు ఒంటెద్దు పోకడ కొద్ది వెళ్ళి
ఎవరి మాట వినలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వినలేదు. తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి ఎవరిని మార్చకుండా గెలిపించుకోవాలని నా మొహం చూసి గెలుస్తారని చెప్పేసి అన్నాడు. అదొకటి మెచ్చుకోలేదు. తర్వాత కుటుంబ పాలన అన్నదానికి సమాధానం చెప్పలేకపోయిండు ప్రజలకి. కాళేశ్వరం మీద నిజాలు చెప్పలేకపోయిండు. నిరుద్యోగులకి ఉద్యోగ భరోసా ఇస్తానన్న నిజం చెప్పలేకపోయాడు. అని ఇలాంటివన్నీ కొన్ని ఒప్పుకుంటూనే మళ్ళీ స్పూన్ కొడతా ఉన్నాడు. ఉంది కదా స్పూన్ ఒకటి కొట్టడానికి. ఎందుకంటే మళ్ళీ ఆశ వీళ్ళకి ఎక్కడ ఆయన ఇదవుతాడు ఇంకా అంటాడు ఆయన. ఇక్కడ ఒక్కొక్కటి విశ్లేషిద్దాం మనం నిజంగా కూడా. ఎట్లా అంటే కుటుంబ పాలన అన్నాడు. నిజంగానే వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఇంకో కొడుకు అంటే చుట్టాలు వీళ్ళందరూ మాత్రమే ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. లంచాలు తీసుకుంటున్నారు, ఎవరికి దక్కనీయకుండా దోసుకున్నంతలాగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తిరస్కరించారు అన్నది నిజం ఆయన ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు కూతురుకు నిజంగా చెప్పాలంటే కూడా ఆమె ఏదో సంసార పక్షంగా బతుకమ్మ ఆడుకుంటూ హాయిగా ఇక్కడ ఉండకుండా ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్లో ఆమె దందాలు నడిపించిందంటే మీరు ఆలోచించండి. ప్రజలు అంత పిచ్చోళ్ళ, గ్రామీణ ప్రజలు అంత పిచ్చోళ్ళ. బెల్ట్ షాపుల వల్ల మద్యం వేరులై పారుతుంది. తెలంగాణ యువతని మొత్తం మత్తుకు బానిస చేసేసి ప్రజలు వాళ్ళకు చదువు లేకుండా చదువును దూరం చేసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని ఒక ఉన్మాదులుగా తయారు చేసిన ఘనత ఈ 10 సంవత్సరాలలో ఉంది. ఇటు డ్రగ్స్, అరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కేసు అయింది. 18 మంది వాళ్ళని వచ్చిండ్రు పోయినరు. వాళ్ళ మీద ఒక కేసు ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. సినిమా వాళ్ళతోని కుమ్ముక్కవడం, రాజకీయ ఆంధ్ర రాజకీయాలతో కుమ్ముక్కడం, వ్యాపారవేత్తలతో కుమ్ముక్కడం, బిల్డర్స్తో కుమ్ముక్కడం. ఎక్కడ చూసుడు అవినీతి ఆరోపణలు, ఎక్కడ చూడు అవినీతి డబ్బు, విదేశాల ఆస్తులు సంపాదించుకోవడం. ఏంది ఇది? సో నిజంగా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇంకొకటి మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడాడు ఆయన. మహబూబ్నగర్ జిల్లాలో ఒక అద్భుతమైన మంత్రి అంటే ఆయన ఓడిపోయినట్టు. ఆయన ఏం ఆస్తులు సంపాదించుకోలేదు. అరే ప్రజలల్లా అణువణువుల వాళ్ళ మైండ్లకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఒక్క కుటుంబమే సంపాదించుకుంటున్నారు, మేము మనుషులం కాదా అని చెప్పేసి వాళ్ళ మెదళ్ళల్లా నిక్షిప్తమై వీళ్ళు పెట్టిన బస్సులలో పోయి వాళ్ళకు ఓటేసారు అని చెప్పేసి. ఇంకా ఏమంటారు చూడు, ఆడలేక మధ్యలను తిట్టినట్టు వీళ్ళు, అంటే డ్యాన్స్ సరిగా చేయలేక మధ్యలో తిట్టారట. అట్లనే వీళ్ళు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని రెడ్డి ఫీలింగ్ తీసుకొచ్చారు. అట్లనే అందుకే గెలిచిండు, ఆయన రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టిండు అని అంటే మరి మీరేం చేశారు? మీరు విరమ ఫీలింగ్ తీసుకురాలేదా? ఎవరైనా మీరు దగ్గరకు వినిపించారా? సో ఈ రకంగా ఆయన చెప్పిన వాస్తవాలు మొత్తం అబద్ధాలు. అందులో ఎంతో కొంత 20% నిజం ఉండొచ్చు. ఆ నిజాన్ని ఒప్పుకున్నందుకు మరి ఆయన మీద ఏమన్నా ఇప్పుడైనా అధికారం లేదు, ఇంకా ఆయననే చేస్తారు పాపం. సో ఏది ఏమైనా ప్రజలు విశ్లేషించాలి. పల్లెలలో ఉన్న ప్రజలు విశ్లేషించాలి. పల్లెలలో ఉన్న ప్రజలు నిర్దేశిస్తారు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి. సో ఈ రకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును వీళ్ళు ఇప్పటికైనా శిరసావహించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళలే. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తే ఓడిపోయింది కదా. అయితే నేను చేసిన తప్పులన్నీ వాళ్ళు ఒప్పుకుంటేనే నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఈ వచ్చిన రేవంత్ రెడ్డి కూడా, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయాలంటే కనీసం వీళ్ళ మీద ఎంక్వైరీ వేయించి వాళ్ళ మీద నిష్పక్షపాతంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఈయన నమ్ముతారు, లేకుంటే ఈయనను కూడా నమ్మరు. సో ఇంకా ఆయన ఏమంటాడు, వీళ్ళకి పుండు మీద కారం చల్లినట్టుగా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే 10 ఏళ్ళు ఆయననే సీఎంగా ఉంటాడు అని చెప్పేసి. అంటే ఇది ఒక సంకేతం ఎక్కడ పోతుంది వాళ్ళకి. ఇంకా ఈయన ఇక్కడ ముళ్ళముట్ట సర్దుకొని మరి అటు ఏమైనా జంప్ అవుతాడా ఏంటనేది కూడా చెప్పలేము. సో ఇది ఏమైనా కూడా ఇంకొక అందివచ్చిన వార్త ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు జంప్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి ఫ్యూచర్లో. సో మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇంకొకటి అంటాడు, ఆయన సలహా ఇచ్చిండు, వచ్చే రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మనమే గెలుస్తాం, మీరు మారండి అని చెప్తే ఆయన మారడు, వీళ్ళు గెలవరు. సో మొత్తానికైతే చంద్రబాబుని ఎట్లా నరకం చూపించిండో ఇంకొక మాట చెప్పుండు, చంద్రబాబు విషయంలో ఎట్లా జరిగిందో ఈయన విషయం కూడా అట్లనే జరిగిందని చెప్పేసి ఆయన సెలవిచ్చారు. ఏమన్నాడంటే చంద్రబాబు జీవితాంతం కుమిలిపోతున్నాడట, ఎవరికి కేసీఆర్కి మినిస్టర్షిప్ ఇచ్చినందుకు. అట్లనే కేసీఆర్ కూడా ఇప్పుడు జీవితాంతం కుమిలిపోతున్నాడట. ఏ విషయంలో? వీళ్ళను ఈ 30 మందిని మళ్ళీ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఆయన ప్రతిరోజు పాపం ఫామ్ హౌస్లో కూర్చొని కుమిలిపోతున్నాడు. జీవితాంతం ఆయన పాపం వెంటాడుతుందని చెప్పేసి నేను సెలవిచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే కూడా నాకు ఇంకా టైం సరిపోతుంది. ఏది ఏమైనా వెరీ గుడ్. తెలంగాణ ప్రజలారా శభాష్, మీరు మంచి తీర్పు ఇచ్చారు. కానీ ఈ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిలుపుకొని ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు 4 కాలాల పట్టుంటారు. లేదంటే వాళ్ళు కూడా శంకరగిరి మానాలకు పోతారు. నెక్స్ట్ బీజేపీ కాసుకొని కూర్చుంది. ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మీ అవుట్, మీరందరూ అవుట్. 10 సంవత్సరాలు వాళ్ళుగా 20 సంవత్సరాలు చేస్తారు. ఎనీహౌ, జై తెలంగాణ, జై భారత్, నమస్తే.